కోటాను కోట్ల కోటాను కోట్ల కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. నీవిచ్చిన సమయమునకై నీకు స్తోత్రాలు. నువ్వు చూపిన కృపలకై నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు చూపించే ప్రేమలకై నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. ఈ వారం అంతయు నీ సజీవుల లెక్కలో ఉంచు, ఈ మాసం అంతయు సజీవుల లెక్కలో ఉంచు అయ్యా. మరొక మాసాన్ని పొడిగించి ఈ రీతిగా ఉపవాసంతో నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను కీర్తించడానికి మీరిచ్చిన మాకు శ్రేష్టమైన సమయములకై మీకు కోటాను కోట్ల కోటాను కోట్ల కోటాను కోట్ల కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. యేసు నామములో, యేసు రక్తంలో నా ప్రభువా మా ప్రార్థనల మీద, మా ఆరాధనల మీద ఆసీనుడై ఉండుము గాక అయ్యా. మా ప్రార్థనలకు మీరు చెవికి నడిపించబోము గాక. అంతేకాదు నా ప్రభు, ప్రతి ఒక్కరు నా తండ్రి ఏదో ఒక నా తండ్రి అయ్యా, నా తండ్రి అవసరతతోను అక్కరతోను నీ మందిరంలోనికి అడుగు పెట్టి ఉన్నారయ్యా. అయ్యా తీరని బాధతోను అయ్యా, నా తండ్రి తీరని సమస్యతోను, కుటుంబంలో కుమారుడు ఉద్యోగం కొరకై, గర్భము కొరకై అయ్యా నా తండ్రి వారి నష్టాల్లోనూ ప్రభువాను తోడుగా ఉండి వారిని నడిపించాలని నా ప్రభా బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు తండ్రి. వారి ప్రార్థనలకు, వారి ఆశలకు నా ప్రభా నా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం, ప్రార్థన అంటే ప్రభువుతో మనము ముచ్చటించడమే. ఎంత చక్కటి అవకాశం ఈ లోకంలో, ఈ సమయంలో. ఎంతో మంది మట్టికి మన్నైపోయి ఉన్నారు. మనకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎన్ని వేల కోట్ల స్తుతులు చెల్లించినా ఆయన రుణము తీర్చుకోలేము. మా సంఘంలో అనేక యవన బిడ్డలు ఉన్నారు. వారు మనసు పొందవలసి ఉన్నది, రక్షణ పొందవలసి ఉన్నది, దేవుని మందిరమునకు రావలసి ఉన్నది. అనేక యవన బిడ్డలను దేవుడు మార్చును గాక అయ్యా. వారి మనస్సులను నీ వైపు త్రిప్పబడును గాక. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిద్దాం. శివాధిపతి అయిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు అయా. నీ విడలమైన మేమందరము నాయన ప్రభువా విజయవాడ అయా ఎదుగునైనా మొరపెట్టుచుండగా, సేవిస్తుండగా, ఆరాధిస్తుండగా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామండి. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవునామం వెంబడించాం. మన విన్నపములు దేవుని సన్నిధిలో తెలియజేశాం. చేతులు పైకెత్తి మనం దేవునికి ఇవ్వగలిగిన ఆరాధన హృదయపూర్వకంగా దేవుని మహిమపరుస్తూ స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రూలో మెషదన్ మనాకతన్ మరునోమో కొరోదియే Legeden menama sedan prula meseken bruno prokor monotor kolo korodie diri aldan menama setan prelemo dolma shekeden prula prena preken monodi walagi dor mesere men menedel prena maniketon vena preken meradie telial vasadan prula mesetan prena preken moroton kolo korodi. Hallelujah hallelujah. Thank you Jesus, we praise you Lord. Hallelujah, 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 amen. Achunnata సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. కలిసి హల్లెలూయా
కరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం హల్లెలూయా 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 అందరూ కలిసి హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం యేసయ్యా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం కలిసి హల్లెలూయా 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 ఆమేన్ మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మమ్ముని కొనిపోవా త్వరలో రానున్న వేగవానుడా స్తోత్రం మమ్ముని కొనిపోవా త్వరలో రానున్న వేగవానుడా స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ అత్యున్నత సింహాసనముపై ఏక స్వరముతో ఆసీనుడవైన మా దేవా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఏక స్వరముతో ఆఖరిసారిగా హల్లెలూయా కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా
Krulama syaitan merono prokon morodiana planama sekadrula prana prokonodie. Lekiton mesadan brula mekatan merana prokon morodiana prana teredi. Hallelujah, hallelujah, hallelujah. Shilidan mesatan prula moris. Hallelujah. తండ్రి స్తుతి ఆరాధన మీకు చెల్లును గాక. స్తుతియాల నామానికి మహిమ కలుగును గాక. స్తుతియాల నామానికి కీర్తి కలుగును గాక. మన సదాకాలం జీవన సంతోషంగా ఐక్యతని ప్రేమతో నిత్య మహిమంతుని సన్నిధిలో నిలిచి ఉందును గాక. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని కృపలో మీరందరూ ఈ యొక్క కూడికకు ఎందుకంటే చాలామందికి మాకు పనులు పోతున్నాయండి, అవ్వండి ఇవ్వండి అని చెప్పకుండా మీరు చక్కగా ఈ కూడికలు దేవుడు కార్యములు చేయాలని ఆసక్తితో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చక్కగా 3 నెలల క్రమము ఉపవాస కూడిక దేవుని నామ మహిమార్థంగా జరిగించుకున్నాం. అలాగే 4వ నెలలో గత నెలయే రావాల్సి ఉన్నది. పాస్టర్ గారిని దేవుడు మన మధ్యలోనికి నడిపించాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆయనకిద్దామండి. నామములో మీ అందరికీ వందనాలు బిడ్డలారా. మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడున్నా వారికి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఆహ్వానించిన దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథములో 65వ కీర్తన 65వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన. తండ్రి, యేసు నామములో యేసు రక్తమును బట్టి పరిశుద్ధాత్మని ద్వారా ఈ పాత్రను మీ సిలువ చాటును మరుగుపరచి మీ జీవం కలిగిన పరలోకపు వాక్కు మాకు అందించి మమ్మల్ని తృప్తిపరచి వాక్యాన్ని ఇగమందు 100గా ఫలిస్తూ పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యం మాకును ప్రతి తరమునకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ పక్కన వందనాలు చెప్పండి. నవ్వుతూ చెప్పాలి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు చెప్పండి. మీరు రావటం మాకు చాలా సంతోషం. సెకండ్ ఇవ్వండి. మీరు రావటం మాకు చాలా సంతోషం. సెకండ్ ఇవ్వండి. గట్టిగా చప్పట్లు పెడతాం. అందరూ కలిసి నాతో ఈ మాట గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలి. కాటకేమో ప్రార్థన ఆలకించువాడా. అంత వయ్యారంగానా? గట్టి చెప్పాలి. ప్రార్థన గట్టిగా. ప్రార్థన तुने 20 आवाज कुकर ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కాటో తప్పుడు మార దేవుని మహిమ. మై క్వారు కోరి మై క్వార్ చదవబడిన వాక్య భాగం కీర్తనల గ్రంథంలో 65వ కీర్తన. బైబిల్ గ్రంథములో ఎక్కువ అధ్యాయములను కలిగిన గ్రంథం కీర్తన గ్రంథం. చెప్పండి గ్రంథం కీర్తన గ్రంథం. బైబిల్ గ్రంథములో ఎక్కువ
తక్కువ వచనములను కలిగిన అధ్యాయమును కలిగిన గ్రంథం కీర్తన గ్రంథం. బైబిల్ గ్రంథంలో తక్కువ వచనములను కలిగిన అధ్యాయములు కలిగిన గ్రంథం కీర్తన గ్రంథం. బైబిల్ గ్రంథంలో మధ్య వచనమును కలిగిన అధ్యాయమును కలిగిన గ్రంథం ఎడి చెప్పాలి కీర్తనల గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే కొన్నిసార్లు వాళ్లే రాశారు, పూర్తి చేశారు, కొన్నిసార్లు ఇంకొకరు పూర్తి చేశారు. అయితే కీర్తన గ్రంథంలో చాలా మంది భక్తులు రాసిన కీర్తనలు ఉన్నాయి. ఎవరెవరి కీర్తనలు రాశారు అని అంటే, గొర్రెల కాపరిగా ఉండి గొప్ప మహారాజుగా మారిన దావీదు మహారాజు ఎక్కువ కీర్తనలు రాశాడు. బలపరిచేవారు లేకపోయినా, ప్రోత్సహించేవారు లేకపోయినా, ఆదరించేవారు లేకపోయినా, సహాయం చేసేవారు లేకపోయినా, సలహా ఇచ్చేవారు లేకపోయినా, ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే ఆ వ్యక్తిని దేవుడు ఏ స్థితి నుండైనా ఏ స్థితికైనా తీసుకొని వెళ్ళగలడు అంటానికి రుజువే దావీదు మహారాజు యొక్క జీవితం. ఆయన సామాన్య గొర్రెల కాపరి గొప్ప మహారాజుగా మారాడు. ఆయన ఎక్కువ కీర్తనలు రాశాడు. సింహమునకు పుట్టింది సింహం పిల్లే అన్నట్లుగా దావీదు గర్భమున పుట్టిన సొలొమోను మహారాజు కొన్ని కీర్తనలు రాశాడు. గాయక బృందములో మంచి గాయకుడైన ఆసాపు కొన్ని కీర్తనలు రాశాడు. ఏతాను, హేమాను అని వారు కొన్ని కీర్తనలు రాశాడు. అలాగే ప్రవక్తగా ఉన్నటువంటి మోషే కొన్ని కీర్తనలు రాశారు. దైవజనుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు బలి అయిపోయిన కోరవు గర్భమును పుట్టిన కోరవు కుమారు కొన్ని కీర్తనలు రాశారు. రాయబడిన కీర్తనలన్నీ కూడా నిజ జీవితపు అనుభవాలు. ఏదో రాద్దామని ప్రయత్నం చేసి రాసిన కీర్తనలు కావు. మేము రాయగలం చూడండి అని చూపించడం కోసం రాసిన కీర్తనలు కావు. భక్తులకు వచ్చిన శోధనలో, ఇబ్బందులలో, ఇరుకులలో, బాధలలో, నష్టాల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, ఆశీర్వాదంలో, ఆనందంలో, మేలులో, దేవుడు చేసే సహాయములో వారి హృదయాన్ని దేవుడి మీద కేంద్రీకరించినప్పుడు పరిశుద్ధాత్మ చేత రాసిన కీర్తనలే కీర్తన గ్రంథంలోని కీర్తనలు. ఇప్పుడు ఈ కీర్తన ఎవరు రాశారు అని పరిశీలన చేస్తే దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన. అందరూ చెప్పారు రాశారు, గట్టి చెప్పాలి. ఎవరు రాశారమ్మా? దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన భాగంలో దేవుడి యొక్క స్వభావమును బట్టి పిలుస్తున్నటువంటి పేరు కనబడుతుంది. దేవుడికి ఏ పేరుందో ఆ స్వభావం ఆయనలో ఉంటుంది. ఏ స్వభావం దేవుడికి ఉందో ఆ స్వభావమే పేరుగా పెట్టబడుతుంది. ఇక్కడ దేవుడికి ఏం పేరు పెట్టారంటే ప్రార్థన ఆలకించువాడా. ఏమని పిలుస్తున్నాడు? ప్రార్థన ఆలకించువాడా. మళ్ళీ వినాలి. ఏ పేరుందో ఆ స్వభావం దేవుళ్ళలో ఉంటుంది. ఏ స్వభావం ఉందో ఆ స్వభావమే పేరుగా పెట్టబడుతుంది. కొన్నిసార్లు మనకున్న పేర్లు వేరు, మన స్వభావాలు వేరు. అంతేనే కదండి. శాంతమ్మ అని పేరు ఉంటుంది. ఆమె నోట్లో ఏముండదు చెప్పాలి, ఏముండదు. ఆమె నోరు తెరిస్తే ఊళ్ళో శాంతి ఉండదు. అవునా? ఈ శాంతమ్మ నోరు తెరిస్తే ఇంట్లో శాంతి ఉండదు. శాంతమ్మ పొరపాటు సంఘంలో సంఘానికి కూడా ఉండదు, శాంతి ఉండదు. పేరు ఒకటి, చెప్పాలి ప్రవర్తన ఒకటి. కానీ దేవుడు ఏమంటాడు? దేవుడి గురించి ఏమంటాడే? ప్రార్థన నువ్వు ప్రార్థన చేసుకుని వినాలి. నేనంటే నా కెపాసిటీ అని చెప్తాడా? చెప్పడు. అటు సమయాన్ని చెప్పడు. ఎవరు ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. ఎక్కడ ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. పని పాటలు ఏమన్నా అర్ధరాత్రి 12 ప్రార్థన చేస్తారా? నువ్వు పడుకున్నా పడుకోదా అని చెప్తాడు దేవుడు? చెప్పడు. చెప్తాడు దేవుడు. 12 ప్రార్థన అంటారా? పరిమాణరా ఎదురువా అంటాడా? అయ్యా వర్షాలు ఉందిరా, ఊరంతా మునిగిపోయింది, రాలేనరా, ఇప్పుడు ప్రార్థన చేయమని అంటాడా? అండో. అది ఎండైనా, చలైనా, వానైనా, వరదైనా, తుఫానైనా, ఊరంతా కొట్టుకుపోతా ఉన్నా దేవుడు ఏమలకిస్తాడు?
ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు మీరు అందరూ ప్రార్థన చేయడానికి వచ్చారు, చాలా సంతోషం. దేవుడి మహిమ కలుగును గాక. మీరు ఏదో వచ్చాములే, ఏదో చేస్తున్నాములే, ఏదో చేద్దాములే, అయ్యారు ఏదో అంటున్నాడు అని కాదు. ఇప్పుడు రాకూడదు ఇక్కడికి. మీ మనస్సులో ఏమి స్థిరంగా ఉండాలంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరికిస్తాడు? ప్రార్థన ఆలకిస్తాడు. अब मैं कह रहा हूं बात सामड़ो एक मन के दान बूती बात कर तो तू काय कर अरे मुंडो बोल रहे देवालय से रहे यंतर ये बात कर काय रहे देव काय कर तूने मारच रहे कर बूतरी बात कर रहा हो तो सामड़च है मैं देवर से प्रार्थना करो सामने काय सामने काय हाँ सामड़च है ఆచ సామరచ ఖచ్చితంగా వింటాడు. దేవుడి మందిరానికి వచ్చి ఒక వ్యర్థమైన మాట మాట్లాడితే దేవుడు వీళ్ళు శిక్షిస్తా అంటున్నావే, మరి దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. ఖచ్చితంగా మరి ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. చెప్పండి, ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, ఇంకొంచెం ప్రార్థన చేయబోతున్నారు, ఇంకా జీవితకాలం అంతా ప్రార్థనలు చేస్తారు. అయితే ప్రార్థన చేసే మీరు ఏం గమనించాలంటే ఎప్పుడు నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే అని ముద్ర కలిగి ఉండాలి. చాలా మంది ఈ విషయాన్ని గ్రహించక ప్రార్థన అంటే ఏదో అనుకుంటున్నారు. ప్రార్థన అంటే బాగా వినండి, దేవునితో మాట్లాడటం. అందరూ చెప్పండి, ఎవరితో మాట్లాడటం? ప్రార్థన అంటే దేవునితో సహవాసం. చెప్పండి, ఎవరితో సహవాసం? ప్రార్థన అంటే దేవుడు ఉన్నాడే నమ్ముతున్నాం. ఎవరున్నారని? దేవుడే నమ్ముతున్నాం. ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుని మీద ఆధారపడుతున్నాం. ప్రార్థన చేస్తున్నామంటే మన సమస్యలు దేవునికి అప్పగిస్తున్నాం. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రార్థనకు ఒక మంచి అర్థం గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? పరలోకాన్ని భూలోకాన్ని కలిపేది ప్రార్థన. దేన్ని? పరలోకాన్ని భూలోకాన్ని కలిపేది ప్రార్థన. పరలోకాన్ని భూలోకాన్ని వెంటనే కలుపుతుంది. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. వేమన వాళ్ళారా, మీరు ప్రస్తుతానికి కొంచెం లైన్లో ఉండండి. మాటలు ప్రార్థన చేస్తారని చెప్తాడు దేవుడు. చెప్పడు, చెప్తాడా? చెప్పడు. టెలిఫోన్ చేయి, నాట్ రీచబుల్ బిజీ అంటావునా. కానీ నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన బిజీలో సిద్ధంగా ఉన్నాడు. పరలోకాన్ని భూలోకాన్ని చెప్పాలి కలిపేది ప్రార్థన. అందరూ నాలో యాక్షన్ చేయాలి. మరి గుర్తున్నాయి కదా? పరలోకాన్ని భూలోకాన్ని చెప్పాలి కలిపేది. ఇలాంటి తప్పుగా ఇలాంటి తప్పే చెప్పడమా? పరలోకాన్ని భూలోకాన్ని కలిపేది ప్రార్థన. ఇప్పుడు చెప్పడం కూడా చూడవచ్చు, చెప్పడం కూడా. అయితే దేవుడు ఎక్కడెక్కడ ప్రార్థన ఆలకించాడు, ఎలా ప్రార్థన ఆలకిస్తాడో వాక్యం చూద్దామా? చూడండి, మత్తయి రాసిన సువార్త. అందరూ తీయాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. మాకు తప్పటి మారుకనుకో, అప్పచ్చి మారుకనుకో కింద పడాలి.
వాక్య భాగాలు పరిశీలన చేస్తే ప్రార్థన ఆలకించేవాడే మన దేవుడు. అది ఎక్కడి నుంచి వింటాడు తెలుసా? ఒంటరిగా మీరు ప్రార్థన చేసినా వింటాడు. దేవుని స్తోత్రం. ఒంటరిగా ప్రార్థన చేసినా మాకు బలపరిచేవాడు లేరండి, మాకు ప్రార్థన నేర్పించేవాడు లేరండి, ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియట్లేదండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థన అంటే ఏంటి? నీకేం కావాలో కన్న తండ్రికి చెప్పినట్టుగా దేవునికి చెప్పడమే ప్రార్థన. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, ఏం చెప్తావు డాక్టర్ గారికి? ఆ మందులు ఏ, ఈ మందులు ఏ అంటావా? మరి ఏమంటారు? నా రోగం ఇది అయ్యా, బాగా నొప్పి కూడా ఉందయ్యా, కడు తిరుగుతా ఉంటే, కాళ్ళు పడిపోతా ఉంటే, నోరు ఊరిపోతాడు, అలా అంటారు కదా. మనం బలహీనతలు చెప్పుకుంటాం కదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. అలాగే మనం బాధలు ఎవరు చెప్పుకుంటాం? దేవుడు చెప్పుకుంటాం. దాని పేరేంటి ఇప్పుడు? ప్రార్థన. అంతే కదా. ఇప్పుడు ఏమంటాడు? ఇదిగో ప్రార్థన చేయి వాళ్ళారా, ఆకాశమును సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకున్న మహోన్నతుడైన దేవుడు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వయసు వారైనా, ఏ అనుభవం గల వారైనా, ఏ భాష గల వారైనా, ఒంటరిగా ఉన్నా, ఎలా ఉన్నా, ఎవ్వరు నీకు లేకపోయినా, మీరు ఒంటరిగా ఉన్న గదిలోనికి వెళ్ళి, లేకపోతే పొలములోనికి వెళ్ళి, లేకపోతే మేడ గదిలో మేడ మీదకి వెళ్ళి, ఎక్కడైనా సరే ఒక చెట్టు కిందకైనా వెళ్ళి ఒంటరిగా కూర్చొని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ప్రార్థన దేవుడు రహస్యములోను ప్రార్థన చేసుకో, తలుపులు వేసుకొని. ఎవ్వరికి వినబడక్కర్లేదు నీ ప్రార్థన, ఎవ్వరు చూడక్కర్లా నువ్వు ప్రార్థన చేస్తున్నావని, ఎవరికి తెలియక్కర్లా మీరు ప్రార్థన చేస్తున్నారని. కానీ రహస్యం గదిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. ఆ రహస్యం ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నాడు? ఎందుకు రహస్యంలో దేవుడు తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వాంతర్యామి. ఎవరైనా సర్వాంతర్యామి. ఆయన లేని చోటంటూ లేనే లేదు. రహస్యములో ఉంటాడు, బహిరంగములో కూడా ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేనే లేదు. దేవుడు ఆయన అన్ని చోట్ల అన్ని వేళల అందరికి అందుబాటులో ఉంటాడు. అందుకే నీవు రహస్యంగా ప్రార్థన చేసుకో. ఒంటరిగా ఉన్నా అనుకో మాకు, ఎవరు లేరనుకో మాకు, చాతకాలనుకో మాకు. ఆ రహస్యంలో కూడా ఎవరికి ప్రార్థన చేయొచ్చు? మీరు దేవునికి ఒంటరిగా ప్రార్థన చేస్తే ఎవరు ఆలకిస్తారు? అక్కడ దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. బైబిల్ గ్రంథం ఆలకించాడా? ఆలకించాడు. చాలా మంది ఒంటరిగా ప్రార్థన చేశారు బైబిల్లో. చాలా మంది ఒంటరిగా ప్రార్థన చేశారు బైబిల్లో. ఆ ఒంటరిగా ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన ఎవరు ఆలకించారు తెలుసా? ఎవరు ఆలకించారు? దేవుడు ఆలకించాడు. ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఒంటరిగా ప్రార్థన చేశాడు. మనకందరికి బాగా తెలుసు ప్రార్థన విషయంలో ఒక ఆయన పేరు చెప్తాం. ఎవరు తెలుసా? యాకోబు. ఎవరు? యాకోబు మగసిరి గలవాడై దేవుడితో పోరాడెను. 10 మంది ప్రోత్సహించారా? ఎవరన్నా బలపరిచారా? భయాందోళనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, నలిగిపోయాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఎవరితో మాట్లాడారు? దేవుడితో సహవాసం చేశాడు. ఒంటరిగా ఉన్న యాకోబును దేవుడు దర్శించాడు, దాని గురించి లాభించాడు. యాకోబు మగసిరి గలవాడే దేవునితో పోరాడెను. ఇంకెవరు బైబిల్లో? ఏలియా. ఎవరండి? ఏలియా ఎప్పుడు ఒంటరి వాడిగానే ఉన్నాడు. ఏలియా ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తే ఎవరు ఆలకించారు? ఇప్పుడు దేవుడు ఆలకించాడు. దావీదు మహారాజు ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైపోయి ఒక గుహలో ఉన్నప్పుడు ఒక ఫ్యాను, తాగడానికి టీ,
ఆకలిస్తే మధ్య మధ్య అట్టుకోండు, మోకరిస్తే కూర్చోండి, కాళ్ళకి సాపలో వేసారా. గృహలో ఉన్నాడు ఆయన. గృహలో ఉండి ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తే ఆ గృహలో చేసిన ప్రార్థన ఎవరు విన్నారు? ఇప్పుడు దేవుడు విన్నాడు. ఎందుకని? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నేను ప్రార్థన ఆలకించాలంటే ఒక్కరుంటే సరిపోదు అని చెప్పేవాడు కానీ కాదు. ఆయన ఒక్కరుగా ఉన్నా కూడా ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగుగా. రెండు చేతులు పైకెత్తి దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగుగాక చెప్పండి గట్టిగా. కాయకొతో దేవునికి మహిమ కలుగునుగాక. గ్లోరీ టు జీసస్. చెప్పండి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి వాక్యం ఒంటరిగా ఉన్నామని ఎవ్వరూ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేనే లేదు. దేవుడి నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. వ్యక్తిగతంగా ఆ ప్రార్థన మీకుందా? ఉందా? కొన్ని చెప్పుకునే ఉంటే, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. చెప్పుకోలేని ఎక్కడ చెప్పుకోవాలి? దేవునికి రహస్యంలో చెప్పుకోవాలి. కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటే ఉండవా? ఉంటే కానీ ఉంటుంది కదండి. ఈ ప్రపంచంలో చెప్పుకోగలిగిన సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ప్రతి మానవునికి ఉంటుంది. చెప్పుకోగలిగిన సమస్యలు చెప్పుకుంటారు. చెప్పుకోలేని సమస్యలతో చాలా సతమతమైపోతూ ఉంటారు. ఆ చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోగలిగిన సమస్యలు రెండూ కూడా మన వ్యక్తిగతంగా దేవునికి చెప్పుకోవాలి. చెప్పుకోవాలంటే వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం మీకు కావాలి. ప్రార్థన ఎవరైతే వ్యక్తిగతంగా చేసుకుంటారో వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు. ఖచ్చితంగా ఎదుగుతారు. ఖచ్చితంగా ప్రతి వారు వ్యక్తిగతంగా రహస్యంగా ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. ఎందుకు అనంటే అది వ్యక్తిగత సహవాసం. ఎవరితో? దేవునితో. వ్యక్తిగత సహవాసం దేవునితో కలిగించేది ప్రార్థన. కాబట్టి వ్యక్తిగతంగా రహస్యంగా మనం ప్రార్థన చేసుకోగలగాలి దేవునికి. అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎంతో మంది ఎన్నోసార్లు చెప్పుకోలేని సమస్యలతో ఉండి వారి మనసులో వారు ప్రార్థన చేసుకోగానే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి సహాయమును చేశాడు. ఉదాహరణకి అన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు లేరు. చుచాపురం చేయి వాయా ఏ జయ పచ్చ చుచాపురం చేయితో యాతుడు మా కాయగచ్చ, యాతుడు మా కాయగచ్చ. అత్తగారిని ఏమంటారు? సాసు కాయగచ్చ వర్షకి అబ్బెతాన్ని చుచాపురం కొని కోడలు ఏమంటారు? కోడలు ఏమంటారు? మా గోని ఆచో చెలికే మన సందేహారి डॉक्टर साहब ले जाओ आचो करावनो अंटर लेता जावच्छे करावच्छे कुयेगी कन्ना तो काय तू काय आलोचना वचते ये छोड़ो तो आचा आचा जावच्छे आचे के वाय कराव तो आचे जावच्छे कन आलोचना आवच्छे हन्नु तार बेटी ने आवतो हन्नु जो तार बेटी ने आवतो काय कराचतो ए काय रे तू हन्नु केरिक तू चुचाप्रो होय ना तो तू छोड़च काय रे काटा चतुर आरच दमरे అంటాడు అంత అర్థమైపోయిందా కరెక్ట్గా చెప్పేశానా ఏవో మీ మధ్యలో రాగా వచ్చేస్తుంది దేవుడు సోదరుడు రెండు చేతుల పైకి దేవుడు సోదరుడు చెప్పండి అవునా ఏమండి మీరు బాగా అర్థం చేసుకోండి వాక్యాల సత్యం ఏంటంటే దేవుడు నిజంగా వాక్యం ద్వారా ఏం తెలియపరుస్తున్నాడు అన్నాకు పిల్లలు లేరు
అత్త పోరు లేదు, మావ పోరు లేదు, భర్త పోరు లేదు. కానీ ఎవరు పోరు? భర్త గారు కూడా చిన్న పెళ్ళం పోరు. ఆ రోజు ఎంతమంది చేసుకోవచ్చు? ఈ రోజు ఒక్కడికి సత్తున్నారు, దేవుడు సోదరుడు రాక. ఆ రోజు ఎంతమంది ఎంతమంది చేసుకున్నారు? 10 మంది. ఈరోజు కుదరదు రాక. కుదరదు, ముందు మీరు ఊరుకోరు. అవునా కదా? సరే, ఇప్పుడు ఆ భర్త ఓదార్చాడు. పిల్లలు లేకపోతే ఏమైంది? 10 మంది కుమారుడు కంటే నేను శ్రేష్ఠుడిని కానా? ఏంటి భయపడతావు? నన్ను చూడవే, నేనంటే బాధపడు. ఆ పనికి బాధ లేదు అంట దాని జోలి నీకెందుకే? నేనంటే నువ్వు బాధపడవే. ఊళ్ళో వాడని మాట నీకెందుకే? పిల్లలు నువ్వు ఎందుకు మొక్క ఎడుతుబడ్డావు? నేను అన్నానా పిల్లలు లేదారా? నేను అన్నాను అనలేదు కదా. ఊళ్ళో వాళ్ళు వాగుతారు, కుక్కరాళ్ళు బోబో వాగుతూ ఉంటాయి. అలాగే వాళ్ళకేంటే వాళ్ళ మాట నీకెందుకే? నేనున్నాను కదా అంటాడు. ఎవరు? ఇంత భర్త ఓదార్చినా, ఇంత బలపరిచినా ఆమెకేమి రాదు, ఓరపు రాల. దేవాలయానికి వెళ్తా ఉంది, దేవాలయానికి వస్తా ఉంది. సారీ వర్ష నువ్వు జావచ్చా మాలు కర్లే सारे वर्ष जारचा आरिचा जारचा आरिचा कारिचा रोरिचा प्रार्थना की दो कोनी ಒತ್ತ ಪಾಸ್ಟರ್ ಕೊಂಡतो ಹೇಳಿ ಮುಂದೆ ಡ್ಯಾಂಗ್ आवचे मैं तो हम करवचे वो हाथ गाड़ाचे जोगन काचे चुचापुर होयो करी पचकाएगी। 1 वर्ष आयो सेन आई देवालय में हाय आन परचे एक क्लोज जान देवर से मैं प्रार्थना की थी देव ने कोई मतलब कत्तिका वेली प्रार्थना की काय प्रार्थना करी चिकन भाषण मालूम चाहिए काय प्रार्थना करी चिकन मुंदे मोगंडे वाटा ना चापड़ा ना हाँ वाटा वाटा तेलुगु चा हाँ घरे वालों इंटाई ना वाटा का घरे वालों इंटाई ना मना मालूम चा इंटाई ना कादू इंटाई ना उन्टाई ना कादू बर्तन या वाटा जापने घरे वालों अंटाना तप्पो घनी वो काय प्रार्थना करी चिकन घनी ने मालूम चाहिए घनी ने मालूम चाहिए पास्टर ने मालूम चाहिए कोई मालूम चाहिए मालूम करने वाले एक छे वो देव छे वो देखरी छे वो सामरी छे ఆమె ప్రార్థిస్తుంది 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 ఏంటా ప్రార్థన అయ్యా నాకు పిల్లలు లేరు కొడుకు నువ్వు ఎవరి వలే మళ్ళీ నీకు ఇచ్చేస్తా కొడుకు నువ్వు మళ్ళీ నీ సేవకి ఇచ్చేస్తా నాకివ్వు నీకు ఇస్తా నాకివ్వు నీకు ఇస్తా అంటున్నాడు ఎవరు అన్న తూ మన దత్తో మా తునదే ఉంచు దూంచు మన ద మ దూంచు మన దద మ దూంచుకొని కేరిచా देव सामलो उदाहरण में एक देवर बेटा चावनो देवर काम करावने वो प्रार्थना की दो प्रार्थना सामल पच्चे देव आठो बेटना चप्पल पूछे ना बेटा आठो बेटा ने दियो हाँ देवर सोते जब पढ़ते हो हम दर जब पढ़ना माँ या वाक्य जब तना माँ बाश जितना वांटा रहे हो రెండు చెప్తున్నామమ్మా ఆ రెండు చేతుల పైకి దేవుడు సొంత చెప్పండి అప్పుడు అద్భుతమైన కుమారుని దేవుడు ఇచ్చాడు పాస్టర్ గారికి అర్థం కాక ఏం చెప్పాడు తెలుసా పాస్టర్ గారు ఏమన్నా నిన్నే పొద్దున మందాకి వచ్చావే ఇంత పొద్దున మందాకి వచ్చావు నువ్వు ఇంకా మొత్తుగా కూర్చున్నావే చాలే పా అన్నాడు ఎవరితో అన్నతో అన్న అది భయ్యా నేను మందా లేదయ్యా నేను మందు తాగలవాడు నాకు లేదయ్యా నా బాధ నేను దేవుడు చెప్పుకుంటున్నారయ్యా అంటే చెప్పాడు నీ బాధ దేవుడు తొలగించుకోపోవాలంతే వెంటనే సంవత్సరం తిరిగేసరికి కొడుకు పుట్టాడు దేవుని మహిమ కలిగింది రహస్యముగా చేసిన ప్రార్థన ఎవరు విన్నారు ఇప్పుడు దేవుడు విన్నాడు కనుక దేవుడు విన్నారా మీరు మందిరానికి వచ్చారనుకోండి ఎవరు లేరనుకోండి ఫ్యాన్ వేసుకొని పడుకోబాకండి ఏం చేయాలి పోయి మొత్తం చేతితో కాయ కుండ చెత్త దేవుడు చెత్త
काय करायचं तू प्रार्थना करावतो तर ప్రార్థన ఆచో సామరచ కాబట్టి ఏమంటారు మీ భాషలో కాబట్టి ఏమంటారు మీ భాషలో కాదు కాదు మర్చిపోయారు నేను మాట్లాడితే అందరూ మర్చిపోతారు భాష చెనికాయ సో తెలుగులో వచ్చి కాబట్టి కాబట్టి అంటే ఏంటి సారీ బాబు కాబట్టి మీరు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఎవ్వరు లేకపోతే సాపేసుకొని ప్రార్థన చేసుకోండి. శబ్దం బయటికి రాకపోయినా పర్వాలేదు, నీ మనస్సులో ప్రార్థన చేయి. మనసులో ప్రార్థన చేస్తే దేవుడు తెలుసుద్దా అండి? తెలుసుద్ది. ఎక్కడుంది మాట? 139వ కీర్తన 139వ కీర్తన అందరు తీయాలి. రెండవ చూసేదండి. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మాట నా నాలుకకు రాకముందే ఏ మాట ఆత్మ సామలయాలి. మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ತಾನು ಮುಂಡೆತಿ ವಾತೆ ಬಾರಾವತ್ತೋ ಮಣ್ಣ ಮಾಲು ತುನ್ನು ಮಾಲು जाचे देवर वाते में कांचे तार वाते तार मुंडेती बार आयर मुनांग तार टांगे पर आये मुनांग कुण मालो जाचे देव मालो जाचे देव महिमा कलुगाका ప్రార్థించక మునిపే అది మనసులో ఉండగానే అది నాలుగులో ప్రార్థనగా మరి బయటికి రాక మునిపే ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి మీ అందరినీ మీ మనసులో ఏముందో అది చూస్తున్న దేవుడై ఉన్నాడు. మీ ఇప్పుడు మనసు విప్పి మీరు ప్రార్థన చేయక మునిపే దేని కొరకు వారు ప్రార్థనకు వచ్చారో, మీ మనసులో ఏ ఉద్దేశంతో ప్రార్థనకు వచ్చారో అది దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. చెప్పండి చెప్పండి. भक्ति में राजू को भाई ने देखकर ये बात कही है। हमारे देव प्रार्थना सामलो देव सामले वालों देव हमारे देव प्रार्थना सामले वालों देव వ్యక్తిగతంగా రహస్య ప్రార్థన వింటారు. చెప్పే ప్రార్థన వ్యక్తిగత చేసే ప్రార్థన వింటారు. నంబర్ 1. కాబట్టి ఒంటరిగా ఉన్నవాళ్ళు ఎవరు దిగులు పెట్టుకోవద్దు. నా చుట్టూ ఎవరు లేదు, దిగులు పెట్టుకోవద్దు. యాకోబు చుట్టూ ఎవరు లేరు, అయినా ప్రార్థించాడు, దేవుడు ఆలకించాడు. వాక్య భాగంలో దావీదు చుట్టూ ఎవరు లేరు, అయినా ప్రార్థించాడు, దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఏలియా చుట్టూ ఎవరు లేరు, ఆయన ఆయన ప్రార్థించాడు, దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ఎవ్వరూ లేరే దిగులు మాత్రం పెట్టుకోవద్దు. మన ప్రార్థన ఆలకించే దేవుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన ఆలకిస్తాడు. నేను చిన్న మనవి చేస్తున్నాను. మందిరానికి దగ్గర ఎవరెవరు ఉన్నారో నిజంగా మీరు ధన్యులు. కొంతమంది మందిరం కోసం 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్తున్నారు. అవునా? మందిరం దగ్గరే కదా, చాలా బలమైన తలుపులే మీకు ఇస్తాడు ప్రార్థన చేస్తే. ఇప్పుడు ఏం చేయొచ్చు, మీరు పక్కన ఉన్నారు కాబట్టి ఎప్పుడు టైం దొరికినప్పుడు వచ్చి ఫ్యాన్ వేసుకొని పడుకోవచ్చు. ఏం చేయాలి, ఇప్పుడు దగ్గర ఉంది కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు ఎప్పుడు పోయినప్పుడు వచ్చి మధ్యాహ్నం అయినా పొద్దునైనా సాయంత్రం రాత్రి అయినా వచ్చి ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థన దేవుడు పెట్టాడు. ఇది ఆదివారం ప్రార్థన లేదా శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన కాదు. అది మనం పెట్టుకున్నాం, బద్ధకం ఎక్కువై.
బైబిల్లో ప్రార్థన అంటే ప్రతిరోజు ప్రార్థన. చూస్తారు బైబిల్లో? చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం అందరు తీయండి, అందరు తీయాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం అందరు తీయాలి. 2వ అధ్యాయం తీసారా? ఎక్కడుంది ఎత్తుక్కోండి. ఎక్కడుంది? 46వ వచనం చదవండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము. అమ్మా ఎప్పుడమ్మా? అందరు చెప్పాలి. సేనకాడు ఎప్పుడు? ప్రతి దినము. ఏమండి మీ భాష ఏమంటారమ్మా? దాడికొని దాడేరు దాడ్ అంటే ఇప్పుడు అనుదినము అది దాడేరు దాడ్. అది ఎలాగ తెలుసు? మరి దాడేరు దాడ్ బాటి आज हमने दे కానీ ప్రార్థన కీలో అదేదా? ఏ ప్రతిరోజు ఏం చేస్తారు దేవాలయం వాళ్ళు? కూడుకున్నారు. అంటే చర్చి మూసిన రోజు పడనప్పుడే ప్రార్థన లేనే లేదు. ప్రతి దినము ఎలా కూడా చూడండి, ఎవరు ఏక మనస్కులై చదవండి, తప్పక కూడుకున్నారు. ఎప్పుడమ్మా? తప్పక కూడుకున్నారు. కర్మూరులో మాకు రోజు ప్రార్థన ఉంటుంది, పోరింకిలో రోజు ప్రార్థన ఉంటుంది. నాతో పని ఉండదు. విశ్వాసాలు కూడుకుంటారు, వాళ్ళే పాటలు పాడతారు, వాళ్ళే ప్రార్థన చేస్తారు, వాళ్ళే వాక్యం చెప్పుకుంటారు. ఖాళీ ఎవరు దొరికితే క్రమం లేనప్పుడు వాళ్ళు వచ్చి ఎవరికి వాళ్ళు బలిపిడి తిరిగి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమవుతుందో మీకు దేవుడు పెట్టారా? కాబట్టి మీరు ఒంటరిగా వచ్చి సమయం దొరికిన ప్రార్థన చేయాలి. చాలా మంది ఇంట్లో ప్రార్థన చేయడం కుదరదంటారు. చర్చికి రా, దగ్గర కదా, వచ్చాయి ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. దేవుడు ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేటువంటి దేవుడు. నెంబర్ 2 ఏంటంటే, ఎక్కడ 2-3 కూడి దేవుని నామం పేరట ఉంటారో అక్కడ దేవుడు ఉండి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ముందు ఎవరు ప్రార్థన ఆలకించాడు? ఒంటరిగా ఉన్న వారి ప్రార్థన ఎందుకు ఆలకించాడు? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఇప్పుడేంటి ఇక్కడ? 2-3 నా నామ పేరట ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండి ప్రార్థన వింటాను. దేవుని స్తోత్రం కలుగుగా. 2-3 అంటే ఎందుకు అక్కడ దేవుడు ఉంటాడంటే బాగా అమ్మా వినండమ్మా. సహజంగా మన ఆలోచన ఎలా ఉంటుంది? గొప్ప జన సమూహంలో ఎవరున్నారని దేవుడు ఉన్నాడు, అంతేనా కదా? కానీ దేవుడు జనసంఖ్యను చూసే దేవుడు కానే కాదు. జనుల హృదయాలు కలిసే లేదో చూసే దేవుడు. వారు దేవాలయంలో ఎలా కొడుకున్నారు? ఏక మనస్కులై. ఏ మనస్కులై? అలాగే ఇప్పుడు 2 ఉన్నారు. 2 మనసు కలిసి ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్య దేవుడు వచ్చేస్తాడంట. 3 ఉన్నారు. ఆ 3 కలిసి మనసు కలిసి ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్య దేవుడు ఉంటాడంట. నా బిడ్డలకు మనసు కలిసింది. చాలా మంది చేతులు కలుపుతారు కానీ మనకు ఏం కలరు? చెప్పాలి. మనుషులు కలుస్తారు, మనసులు కలవు. మనుషులు కలవడం తేలిక, మనసులు కలవటమే కష్టం. అయితే ఏదైతే మన కష్టమో అదే దేవుడికి ఇష్టం. మనసులు కలవాలి. నీ పక్కన ఒక సహోదరు ఉంది, నీ పక్కన సహోదరుడు ఉన్నాడు. వాళ్ళతో కలిసి ప్రార్థన చేయమంటే చేతులు కట్టి ప్రార్థన చేయండి. ఆయన సమస్య మీకు చెబితే ఆ సమస్య మీదులాగా భావించి చేయండి. అప్పుడే మనసు కలిసినట్టు. ఒకరి సమస్యకు చెప్పుకోండి, ఆ 3 కలిసి ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైతే మనసు కలిసిన ప్రార్థన పనులుగా మారుతారో దేవుడు వారి మధ్యలోకి వచ్చేసి వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఏం చేస్తారా? ప్రార్థన ఆలకిస్తాడు. గొప్ప జనసమూహం అక్కర్లేదు. విన్నాడా? విన్నాడు. అక్కడికి వెళ్దాం పదండి. అపోస్తలుల కార్యముల గ్రంథం అందరు తీయాలి. 16వ అధ్యాయం
16వ అధ్యాయం 25వ వచనం చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థన చేయుచు. అందరూ ఒకసారి నా చెప్పే మాట వినండి. నేను చెప్పిన మాట ప్రకారం చేయండి. నిజంగా మీకు ఆశీర్వాదం కావాలా? నిల్చోండి. ఎవరు ముందు నిలుస్తారు? నిల్చోవాలి. దేవుని స్తోత్రం. अपन देख तार मुंड वजाती जांगरी छे पाक्तने राजा को बाई ने देखकर देवतुन आशीष दचकन का आज के आशीर्वाद के रुच में सबको बैस దేవుడికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి దేవుని సొంతం చెప్పండి. అందరూ హల్లెలూయా. ఇద్దరు ఉన్న వారి మధ్య ఎవరుంటారు? దేవుడు. వాక్యములో అపోస్తల కార్యముల గ్రంథములో 16వ అధ్యాయం 25వ వచనం ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించినందుకు పౌలును శీలను పట్టి కొట్టి చెరసాలలో కాళ్ళకు బొండలు వేసి బిగించేశారు. బందిపోటు దొంగలు కేసుడు చేశారు వాళ్ళకి. ఇదేంటో అర్థం కాదండి. తాగి రోడ్డు మీద తన్నప్పుడు ఎవ్వడు మాట్లాడడం, తాగుడు మానేసి బైబిల్ పట్టుకోగానే పెద్దోడుగులోకి పోయిపోతున్నాం. కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని రౌడీ చేసినప్పుడు ఎవడు మాట్లాడడం. అన్ని మానేసేసి కత్తి పక్కన పడేసేసి కర్రల పక్కన పడేసేసి బైబిల్ చేతిలో పట్టుకోగానే పెద్దోడుగులోకి పోతున్నాం. వ్యభిచారం చేసినప్పుడు ఎవరు మాట్లాడు, దొంగతనం చేసినప్పుడు ఎవరు మాట్లాడు. అన్ని మానేసి ప్రార్థనకు వస్తే ఏదో పెద్ద తప్పు చేసేట్టుగా వెలివేసి చూపులు తోటం, అర్థం కాని అమాయకత్వంతో ఆవేశంతో ఊగిపోవటం. ఇక యేసు ప్రభు గురించి మాట్లాడితే కొట్టారండి. యేసు ప్రభు గురించి మాట్లాడితే కొట్టారు. వాళ్ళు మాట్లాడి ఏం చెప్పారు? పాపులను పాపల మార్గం నుంచి తప్పించారు. మంచి పనే కదండి. ఎవరి పిల్లలు చెడిపోయారు అనుకోండి, వాళ్ళు బాగు చేస్తే మంచిదా కాదా? మంచి పనే కదా. అయినా సరే ఎరా మా పేటకు వచ్చారు, మా ఊళ్ళోకి వచ్చారు, మీరు వచ్చి 300 మార్చేస్తున్నారు. మీరు ఏం మార్చాం? బతుకులు మార్చాం. మీరు మార్చలేని బతుకులు యేసయ్య మాట ద్వారా మార్చాం. మేము బతుకులు మారిన వాడు ఎక్కడ ఉన్నా అది చెడిపోతాయి. బతుకు మారిన వాడు ఎక్కడున్నా చుట్టుపక్కల బాగుపడతారు. దేవుని స్తోత్రం కలుగుగా. బతుకులు మారుస్తున్నారు యేసయ్య మాటలు చెప్పి. దేవుని భయాన్ని నూరిపోసి మారుస్తున్నారు. వీళ్ళకి అర్థం కాక యమా కొట్టారండి. బాగా కొడితే ఒళ్ళంతా పగిలిపోయింది, వాసిపోయింది. అక్కడి నుంచి నీరు కూడా కారుతుంది, కొంచెం రక్తం కూడా కారుతుంది. మన దగ్గరకు అదే కొట్టుంటే ఏం చెప్పేవాళ్ళు తెలుసా? మీ చేతులు ఇడిపోను, మీ కాళ్ళు ఇడిపోను, మీ తిమ్మడా, మీరెందుకు మారుతారా? మీకు పోయేగాని దగ్గర పడిందిరా, మీ నరకానికి వెళ్ళిపోవచ్చు అంటావు కదా. అంటావు లేదా? యమా కొట్టుకోలేదు, మామూలు కొట్టుకోట్లా. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. మనం ఏం చేయాలి? బెయిల్ కోసం ఎవరైనా పంపించిన ఆయన, అయ్యా జైలు గారు బయట మార్చిన ఆయన, వీళ్ళందరితో మాట్లాడి బుద్ధి విడిపించే ప్రభు అని అంటావునా? అవునా కాదా? అయితే ప్రభు ఏమైపోయావు ప్రభు, ఇంత వాక్యం చెప్పిన మమ్మల్ని వదిలి ఆదేశించారు ప్రభు అంటావునా? వీళ్ళు అలా కాదట, ప్రార్థిస్తున్నారు. ఏం చేశారు? ఎంతమంది? ఇద్దరు. ఎంతమందమ్మా? ఇందాకెవరు చెప్పలేవరు? ఒక్కరు. ఇప్పుడు ఎంతమంది? ఇద్దరు ప్రార్థిస్తున్నారు. ఎక్కడ? జైల్లో. కాళ్ళకు చేతులకు బొండ్లు మొత్తం బిగించేశారు, బందిపొడుదాములు బిగించట్టుగా. అయినా సరే ఆ జైల్లో వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. దాని సమయాన్ని ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో చెరసాల పునాది అదిరిపోయింది, తలుపులన్నీ తెరుచుకుపోయింది. దేవుని స్తోత్రం. సంఖ్యలు ఊడి పడిపోయినాయి.
పడిపోయినాయి సంఖ్యలో భూకంపం వచ్చింది, పెద్ద భూకంపం అయింది. భూకంపం రాగానే తాళాలు ఊడిపోయిన సంఖ్యలన్నీ తెగిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ భూకంపం వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ భూకంపం వస్తే ఏం జరుగుద్ది? దేవుడు అని బెరికే ఉంటారా? నమ్మను, ఇది జరిగే మాట కాదు. రాజా గారి కుర్చీ తోసి తొక్కేసి వెళ్ళిపోతారు అవసరం. అవునా? భూకంపం మాటల స్తంభం ఊగుద్ది, చర్చి ఊగిపోద్ది, ఫ్యాన్లన్నీ ఉంటుంది. అవుతారమ్మా, ఆ పొలాన్ని పడిపోతుంటే దేవుడే ఉన్నాడు అంటారా? పడిపోతారు లేదా? సరే పారిపోరా, మీరు ఇక్కడే ఉన్నారు, భూకంపం వచ్చింది. ఇప్పుడు మీ చేతులకున్న వాచి ఊడుద్దా? కాళ్ళకున్న పట్టా ఊడుద్దా? మెళ్ళ ఉన్న చేయి ఊడుద్దా? ఇక్కడ జరిగిన అద్భుతం తెలుసా? భూకంపం వస్తే చేతుకున్న సంఖ్యలు ఊడిపోయినాయి. భూకంపం వస్తే తాళాలన్నీ తెగి కింద పడిపోయినాయి, తలుపులు తెలుసుకున్నాయి. ఎవరికి ఏ హాని కలగలేదు, ఎవరికి హాని కలగలేదు. ఎంతమంది? ఇద్దరు ప్రార్థించారు. ప్రార్థన చేస్తే జైలు గారు వచ్చాడు. వచ్చి అమ్మో తల ఊడిపోయిన బాబు, ఖైదీలు మొత్తం పారిపడ్డారని చెప్పి కత్తి తీసి పొడుచుకుందాం అనుకుంటాడు. అప్పుడు పౌలు గారు చెప్పాడు, ఏమో నిన్ను ఆని చేసుకోవద్దు, నేను ఎక్కడికి పారిపోలేదు అన్నాడు. అప్పుడు జైలు గారు రాత్రి వాళ్ళిద్దరు ఇంటికి తీసుకెళ్ళి గాయాలన్నీ కట్టి వాళ్ళకి ఏమని చెప్పండి, అయ్యా నాకు ఈ రక్షణ కావాలి, నాకు ఈ రక్షణ ఏం చేయాలి అని అంటే వాళ్ళు చెప్పారు, నీవు రక్షింపడితే ఇంటి వారందరూ కూడా రక్షింపడతారని చెప్పగానే ఆయన కుటుంబం అంతా ఏమని తెలుసా? రక్షణ పొందారు. రక్షణ పొందుతావా? ఉద్యోగం ఊడిపోతురా? ఉద్యోగం ఊడిపోయిన నాకేం కావాలి? రక్షణ కావాలి. రక్షణ పొందుతావా? దానికి తల్లిదండ్రులు కూర్చున్నావు, రేపు ఇంటి కూడా తంతారా? తన్నా ప్రభావం, నాకేం కావాలి? రక్షణ కావాలి. రక్షణ పొందుతావా? అయ్యో బాబు మమ్మల్ని జైలు వేసి నిన్ను కూడా జైలు వేస్తారా? మరి ఏంటంటే అయినా రక్షణ నాకు కావాలి. ఒరే బాబు, ఈ రక్షణ పొంది ఈ యొక్క మార్గం గురించి బోధిస్తుంటే మమ్మల్ని అందరూ పిచ్చోళ్ళకి చూస్తారు, రేపు నిన్ను కూడా పిచ్చోళ్ళకి చూస్తారు. చూసినా పర్వాలేదు, చంపేస్తారా? చంపినా పర్వాలేదు, నాకేం కావాలి? చంపిన రక్షణ కావాలంట, ఉద్యోగం ఊడిపోయిన రక్షణ కావాలంట, నిందలు పాలన రక్షణ కావాలంట, జైల్లో పడ్డ రక్షణ కావాలంట. ఇక్కడ కూర్చున్న మీరు ఎంతమంది రక్షణ ఉంది? खतरा मान के बाप्तिस्म ले लो, हाथ फाड़ दिखना, घुस को हाथ फाड़ बाप्तिस्म ले लो कहीं तू भैया, तू ले लो कर कहीं कसर भैया, तू धल्ला पट्टी डालो तो फास्ट कर दिखा चाहे, हाँ बाप्तिस्म ले लो, खाना ले लो चाहे कसरे अब तेरे काय क्या तूने? अबे काय क्या तूने? काय क्या करो तू? काय क्या खाओ, काय क्या देखो, काय क्या साओ, तू ले लो करके कसरे काय मारो वो? ए तू भाई ला बस भाई ले लो करके भाई कसरे भाई वो तो मारी छे रक्षण कावण गेरीचे वो बांडिचे लापान मन रक्षण कावण गेरीचे तुझे बांड वाला कौन है? तुझे मार वाला कौन है? तू देवाल जेल गाल वाला कौन है? कोई चीज नहीं. तू बाप्तिस्म ले लो तो काय जाओ छे? हाँ चीज जाओ छे. 1 2 1 2 3 4 हाँ 5 बन क्या काय ले उनो खाना आए तो वर्ष कर कमत आपण येशू प्रभु आवत तो तू काय जाऊ छे? कहते पैसा होता है नरक में जाओ छे भाई. येशू प्रभु ने नमले बात ले लो खाना आए तो वर्ष कोली अबे तू लेवन कर तो मैं तूने बाप्तिस्म दिए ने सिद्धंगा तेलुगु
పక్కన పడి సిద్ధంగా ఉన్నాను తెలీదా? సిద్ధంగా ఉన్నాను దేవుడు స్వతంత్రం. ఏం పొందాలి మీరు ఇప్పుడు? పంతే కూడా బాప్తిసం కావాలంట, తిరిగినా బాప్తిసం కావాలంట, జైల్లో పడిసినా బాప్తిసం కావాలంట, ఉద్యోగం ఊడిపోయినా బాప్తిసం కావాలంట, చంపినా బాప్తిసం కావాలంట. మరి మీరు పొందలేదంటే మీకేం మాయలేవాలంట. ఆయనకి సంవత్సరం కావాలంట. మీరు వచ్చే సంవత్సరం రాసి పెట్టినట్టుగా బైబిల్ చెప్తుంది. నరుని ఆయువు గట్టి పువ్వు వంటిది, నరుని ఆయువు నీటి పొడక వంటిది, నరుని ఆయువు పొయ్యిలో కాలిపోయే పుల్ల వంటిది, నరుని ఆయువు ఇంతలో కేవలి అంతలో భాయమయ్యే ఆవిరి వంటిది, సాగిపోవు నీడ వంటిది. అసలు దేవుని దృష్టిలో అంట మానవుడంట లేనట్టే ఉన్నాడట. ఇప్పుడు పుట్టేడు పోయారు అంట ఎవరు? దేవుడి దృష్టిలో అంత అల్పమైన మనం. మన దినముల పరిమాణం చేశాడు, బెత్తెడంత చేశాడు. ఎంతమ్మా ఈ మాత్రం దానికి ఎన్ని ఆలోచనలు. ఆయోజక వర్షం ले जाउँछु, आयोजक वायर दार ले जाउँछु, आयोजक उयर दार में ले जाउँछु, आयोजक क्रिसमस में ले जाउँछु. कसं है काय कसं है? तू लेर मुनांग मोता हो तो काय जाऊचे? तू बाप्तिसो लेर मुनांग मोत आव तो काय करायची? कतराचं मार्क में काय रचे? भांगचे तो कायचे बाळाचं त्यांना तू काय करायचं? अंगार में पडन बाबो बाबो बाप्तिसो करायचं. मैं तुझे देखाव नहीं, तू मैंने दिखाई, मैं దేవుని. అర్థం మీకు అర్థం చేసుకోండి. దేవుడు సత్యం అందరు చెప్పడలేదు. కాబట్టి దేవుడు పెట్టారా? తంతే బాప్తిసం పొందారు, ఆయన తిట్టినా బాప్తిసం పొందారే, కొట్టినా బాప్తిసం పొందారే, ఉద్యోగం ఊడిపోయినా బాప్తిసం కావాలంటున్నారే, ప్రాణం పోయినా బాప్తిసం కావాలంటున్నారే. మీకు ఇంత సుఖమైన మంచి ప్రజల మధ్యలో మంచి అవకాశం ఇస్తే ఇంకా బాప్తిసం పొందలేదంటే రేపు ఒకళ్ళు యేసు ప్రభు వస్తే ఏం చెప్తారు మీరు? క్షమాపణ లేదు. కాబట్టి బైబిల్ చెప్తుంది నేనే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇంకొక పరీక్ష నిర్లక్ష్యం చేయమాకనే దేవుడు చెప్తున్నాడు. కనుక ఎవరెవరు బాప్తిసం పొందలేదో ఈరోజు ఏం పొందాలి? బాప్తిసం తీర్మానాలకు రండి. దేవుడు స్తోత్రం ఆట బియా తూ ఆబియా తూ దాబియా అని కమ్మాకటే. ఎవరిస్తున్నారో అది ప్రాముఖ్యం కాదు. కూన్ దేలిచకన్ కూన్ దయవాళ్ళ కూన్ కన్ అర్థం తాను పాస్టర్ వచ్చా లేదు పరలోక మీద జీవావుతో దేవుడే చావు. దేవుడు భయపడు కాక రక్షణ పొందాలి. ఏం పొందాలి ఇప్పుడు? రక్షణ పొందాలి. ఇద్దరు ప్రార్థిస్తే పునాదులు ఎదిరిపోయినాయి, బంధకాలు తెగిపోయినాయి, చెరసాల నాయకుడికి మార్పు వచ్చింది. దేవుడు స్తోత్రం. జైలు గారు బాప్తిసం పొందాడు. ప్రార్థన దేవుడు ఆలకించలేదా? ఆలకించాడు. ఇద్దరే కదా అనుకోవద్దు. మీరిద్దరైనా ముగ్గురైనా ప్రార్థిస్తే మీ ప్రార్థనకు దేవుడు ఎవరెవరిలో కార్యం చేయవాడు కార్యం చేస్తాడు. నెంబర్ 1, ఒక్కరు ప్రార్థించిన ప్రార్థన ఆలకించింది, ఇద్దరు ప్రార్థించిన ప్రార్థన ఆలకించింది. ఇకపోతే చాలా మంది కలిసి కూర్చుంటాం ప్రార్థనలో, ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఇద్దరి కంటే ముగ్గురు కంటే ఎక్కువ మీరు ఉన్నారు. రేపు దేవుడు ఆస్వాదిస్తే ఇంకా ఎక్కువ మంది అవుతారు. దేవుడి స్తోత్రం. అప్పుడు అయ్యి మొత్తం కొనేయండి. దేవుడి మేము కలుగాక అందరికీ పడలేదు. చర్చ చేసుకొని అందరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు చేస్తాడు దేవుడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. వాక్య భాగంలో మార్క్ ఇంట్లో సంఘం అంతా కూడుకున్నారు. అంతకు ముందు యాకోబును చంపేశారు, తలగా తీశారు యాకోబుకి. నెక్స్ట్ పేతురు ఆ లిస్టులో ఉన్నది. అయితే పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అంతా కలిసి అయ్యా పేతురు గారి పట్ల జ్ఞాపకం చేసుకోండి. యాకోబుని చంపేశారు అయ్యా, పేతురు కూడా చంపేస్తారు అయ్యా.
ఒక్కసారి దర్శించయ్యా, మాట్లాడయ్యా, రక్షించయ్యా, అద్భుతకార్యం చేయయ్యా, ఏం చేస్తావు మాకు తెలియదయ్యా, పేతురు విడిపించే అని చెప్పి సంఘం అంతా ప్రార్థన చేస్తే దేవదూతలు వెళ్ళాడు జైలుకి. ఎవరెవరండి? దేవదూతలు వెళ్ళిపోయి పేతురు లేపి సంఖ్యలు ఊడదీసి తలుపులు తీసి ఇంటి దగ్గర దించి వెళ్ళిపోయాడు. డోర్ డెలివరీ ఇచ్చాడు. ఏ డెలివరీ? పేతుర్ని డోర్ డెలివరీ ఇచ్చాడండి. మహాదేవుడు నీ పట్ల కూడా కార్యం చేస్తాడు. నీ పట్ల కూడా అద్భుత కార్యం చేస్తాడు. నీ పట్ల కూడా ఆశ్చర్య కార్యం చేస్తాడు. నీ పట్ల కూడా గొప్ప కార్యం చేసే దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగా. సంఘ ప్రార్థన తక్కువ అంచనా వేయొద్దు. సంఘం ప్రార్థిస్తే ఎంతో మంది హృదయాల్లో దేవుడు కార్యాన్ని చేశాడు. ఎన్నో బంధకాలు దేవుడు తెచ్చాడు. కాబట్టి సంఘంగా వచ్చారు, చాలా సంతోషం. సంఘంగా వచ్చిన మీరు కొంచెం పైన మనసు కలిసి ప్రార్థించండి. మీ ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? ఇప్పుడు దేవుడు ఆలకిస్తాడు. నెంబర్ 1 మన దేవుడే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఏ ప్రార్థన ఆలకించాడు? ఒంటరిగా ప్రార్థన చేసినా ఆలకించాడు, ఇద్దరు ప్రార్థన చేసినా ఆలకించాడు, సంఘం అంతా ప్రార్థన చేసిన దేవుడు ఆలకించాడు. ఇది ప్రార్థనలో దేవుడు చేసేటువంటి కార్యం. కనుక ఇటువంటి ప్రార్థనా పరులుగా మమ్మల్ని తీర్చిదిద్దు ప్రభా. నీ ప్రార్థన శక్తి మాకు దయచేయండి ప్రభా. ప్రార్థన పట్ల మాకు ఆసక్తి అనుగ్రహించి ప్రభా అని అందరం ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్ చెప్తుంది ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. కనుక విన్న వాక్యం ప్రకారం ఈ 3 విషయాలు గమనించి ఒకటే గుర్తుపెట్టుకోండి. మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించే. ఒంటరిగా ప్రార్థించినా ఆలకిస్తాడు, ఇద్దరు ప్రార్థించినా ఆలకిస్తాడు, సంఘంగా ప్రార్థించినా ఆలకిస్తాడు, ఎక్కడ ప్రార్థన చేసినా ఆలకిస్తాడు, ఎవరు ప్రార్థన చేసినా ఆలకిస్తాడు, ఎప్పుడు ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన గొడవ ఆంకించి దేవుని వాక్యమును ప్రేమించిన దేవుని మాటలు విన్నవాళ్ళారా, విన్న వాక్యమును బట్టి ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. విన్న వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విన్న వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదను. ప్రార్థన ఆలకించే దేవుడు కొత్త వారా పాత వారా అని చూడడు. ప్రార్థన ఆలకించే దేవుడు చిన్నవారా పెద్దవారా చూడు. ప్రార్థన ఆలకించే దేవుడు చదువు ఉందా లేదా అని చూడు. ప్రార్థన ఆలకించే దేవుడు ధనవంతులా పేదవాళ్ళ చూడడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఏ ప్రాంతం వారిని చూడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఏ కులం వారిని చూడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఏ భాష మాట్లాడే జనం చూడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఎవరు ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఆలకించే దేవుడు మొట్టమొదట ఒంటరిగా ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. ఒంటరిగా ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు. ప్రేమ దేవుడ, దేవుని మాటలు విన్న వాళ్ళారా, విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మన జీవితం పరీక్షించుకుందాం. ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి ఒంటరిగా మీరు ప్రార్థన చేసి ఆలకిస్తాడు. దేవుని బిడ్డ, మీకు ఎవరి సపోర్ట్ అక్కర్లేదు. ఎవరి సపోర్టు లేకపోయినా పర్వాలేదు. ఇంట్లో కూర్చొని ఒంటరిగా అడిగినా అడుగుతాడు, ప్రార్థన అంటాడు. మెట్ట మీద కూర్చొని ఒంటరిగా అడిగినా దేవుడు ఆలకిస్తాడు. ఒకవేళ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ప్రార్థించి ఆలకిస్తాడు. పొలములో ఉండి ప్రార్థించినా ఒంటరిగా ఉండి ఆలకిస్తాడు. నా చుట్టూ ఎవరు లేరు అనుకోమాకండి, మీ దగ్గర దేవుడు ఉన్నాడు. నా దగ్గర ఎవరు లేరు అనుకోమాకండి, మీ దగ్గర దేవుడు ఉన్నాడు. ప్రార్థన ఆలకిస్తాడు. ఈ రోజు నుంచి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. వ్యక్తిగతంగా మీ ఇంట్లో ప్రార్థన చేయడం నేర్చుకోండి. అవసరమైతే సమయం దొరికినప్పుడు వ్యక్తిగతంగా మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా. దేవుడు మీకు
ప్రార్థన ప్రతిఫలం సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడుగా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడుగా మన మధ్యలో సిద్ధముగా ఉన్నాడు. కనుక చెప్పండి, దేవా ఈరోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తానయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా. సేనకాయండి దేవుడు చెప్పండి, దేవా వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం నాకు దయచేయి ప్రభా. అన్నా వాళ్ళే ప్రార్థించే జీవితం దయచేయండి, యాకోబు వాళ్ళే ప్రార్థించే జీవితం దయచేయండి, ఇస్సాకు వాళ్ళే ప్రార్థించే జీవితం దయచేయండి, అబ్రాహాము వాళ్ళే ప్రార్థించే జీవితం దయచేయండి, ఏలియా వాళ్ళే ప్రార్థించే జీవితం దయచేయండి, దావీదు వాళ్ళే ప్రార్థించే జీవితం మాకు దయచేయండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవాలు దయచేయండి అడగండి. రెండవది, ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా నీ ప్రార్థన, ఇద్దరు ముగ్గురు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. నెంబర్ 3, సంఘములో ప్రార్థన కూడా ఆలకిస్తాడు. సంఘంగా మనం ఎక్కడ కూడుకున్నా భూమి కంపించింది బైబిల్లో. సంఘంగా మనం ఎక్కడ కూడుకున్నా పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. సంఘంగా ఎక్కడ కూడుకున్నా దేవుడు ఇవ్వాల్సిన విడుదల దేవుడు ఇస్తాడు. సంఘంగా మనం ఎక్కడ కూడుకున్నా దేవుడు చేయవలసిన మేలు చేస్తాడు. కనుక సంఘం అంటే చులకంగా చూడద్దు. సంఘ ప్రార్థనలు అద్భుతాలు జరుగుతాయి. సంఘ ప్రార్థనలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. సంఘంతో కలిసి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. సంఘంతో కలిసి ప్రార్థన చేసి ఏకీభవించి మేలు అనుభవించాలి. ప్రార్థన చేసుకున్న 3 విషయాలు. ప్రార్థన ఆలకించే మన దేవుడు ఒంటరిగా ప్రార్థించిన ఆలకిస్తాడు, ఇద్దరు ముగ్గురుగా ప్రార్థించి ఆలకిస్తాడు, సంఘముగా కలిసి ప్రార్థించిన ఆలకిస్తాడు. సంఘముగా కలిసి ప్రార్థించిన ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. వ్యక్తమైన వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ టు జీసస్. వ్యక్తమైన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ హల్లెలూయా. వ్యక్తమైన వాక్యం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాగరుడాని కోటాను కోట్ల కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో యేసు రక్తములోని అతి పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధానమునకు వచ్చి ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీ దాసుని నాయన, ప్రభువా నీ మధ్యాహ్న కాలమందు నాయన అయా ఈ గ్రామమును దర్శించుటకును కొన్ని మాటలతో నాయన అనేకులను ఉజ్జీవింప చేయుటకును మార్చబడుటకును నాయన నీ దాసునితో తేటగాను సూటిగాను బాహటంగా మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై నీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా ప్రార్థన ఆలకించే దేవుడు అయి ఉన్నావని మీరు మాతో మాట్లాడిన వాడు. నిజముగా మా యొక్క ప్రార్థనకు నువ్వు చెవియకపోతే, మా ప్రార్థనను ఆలకించకపోతే, అయ్యాక మా ప్రార్థనను నాయన ప్రభువా అయా నీ పాద సన్నిధానం చేర్చుకోలేకపోతే నాయన ప్రభువా మేము ఎంత ప్రార్థించినా వ్యర్థమని నాయన నీ దాసునితో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు ఎలాగో ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎలాగో ప్రార్థిస్తే నీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడని నాయన ప్రభువా నీ దాసునితో మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై నీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజముగా అనేక పర్యాయాలు నాయన నేను ఒంటరిదాన్నై ఉన్నాను, నాకు దిక్కులేరు, నాన్న వారు నన్ను తృణీకరించారు, త్రోసివేశారు, వెలివేశారు, వ్యాధితో ఉన్నాను, బాధతో ఉన్నాను, చెప్పసక్యంగాని మూలుగులతో ఉన్నానని నాయన ప్రభువా. మూలుగుతూ ఉంటాము కానీ ఈ సమయంలో నీ యొక్క పాద సన్నిధానంలో ప్రార్థిస్తే నా దేవుడైన యేసయ్యను ఆదరిస్తాడు, తోడుగా ఉంటాడు, కన్నీరు తుడుస్తాడు, లేవనెత్తుతాడు, నాకు తల్లిగాను తండ్రిగాడు ఉంటాడని నాయన ప్రభువా అనేక పర్యాలు మేము మర్చిపోతూ ఉంటాము తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా ప్రభువా. ఒంటరి అన్నటువంటి మాటను నీ దాసుని ద్వారా వాక్యముల ద్వారా యేసు నామములు యేసు రక్తములను కొట్టివేసి నా దేవుడైన యేసయ్య నాకు తోడై ఉండగా నేనెందుకు భయపడవలని ఒక సామాన్యుని వలెనని ఈ వాక్యము ద్వారా మీరు ఆదరించినందుకు నీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. నిజముగా నాయన ప్రభువా నీ దాసులు నాయన ప్రభువా నీ ప్రవక్తలు నాయన పౌలుయును శీలయును నాయన ప్రభువా ఇదిగో నాయన నీ సేవ పరిచర్య నిమిత్తమై, రక్షణ లేని వారి నిమిత్తమై, మారు మనసు లేని వారి నిమిత్తమై, నేను ఎరుగని వారి నిమిత్తమై నాయన ప్రభువా అయా ఇదిగో నాయన వారికి కలిగినటువంటి నాయన తలంపులు బట్టి నువ్వు ఇచ్చిన కృపను బట్టి అనేకమైనటువంటి శ్రేష్టమైన మాటలను, జీవము కలిగిన మాటలు, మార్చగలిగినటువంటి మాటలను నాయన ప్రభువా
చేత పట్టుకొని వాక్యమును ఆయన చేత పట్టుకొని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు నాయన ప్రభువా వారిని హింసించినటువంటి వారిగాను దూషించినటువంటి వారిగాను వాళ్ళ చేతులకు సంఖ్యలు కాళ్లకు బోండాలను బిగించి అయ్యా నానా మాటల చేత గాయపరిచారనయ్యా నీకు స్తోత్రాలు. అయినను నేను స్తుతించడం మానలేదు ప్రభువా నీకు అటువంటి జీవితమును నాయన ప్రభా మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అటువంటి అనుభూతిని, అటువంటి విశ్వాసమును, అటువంటి మాదిరికరమైనటువంటి జీవితమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిజముగా ఎంత దౌర్భాగ్యులమయ్యా మేము. మాకు మంచి సమయం ఉంటూ, ఆరోగ్యం ఉంటూ, ఆయుష్ ఉంటూ అడిగినవన్నీ వేస్తున్నాము పొందుకు అని కూడా నాయన నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని నాయన ప్రభు సమయమును వ్యర్థము చేసేవారిగా, వృధా చేసేవారిగా ఉంటున్నాము. గాని సమయమును నాయన ప్రభు నీకు ఇచ్చేవారుగా అయా నీ యొద్ద నుండి నాయన ప్రభు నీ కృపలను మేలులను పొందుకుంటాము. గాని నాయన మరలా కుక్కవాంతికి తిరిగినట్టుగా లోకంలో పడిపోతున్నా చేతనైతే అటువంటి జీవితాన్ని వదిలివేసి నాయన పౌలుయును శీలయును చేసినటువంటి మాదిరికరమైనటువంటి జీవితమును మాకును మీరు దయచేసి మిమ్మల్ని మీరు మహింపరచుకుని రక్షణ లేని వారికి రక్షణ మార్గములోను నాయన ప్రభు నడిపించగలిగినటువంటి జయ జీవితం నాకు ఇక్కడ విన్న ప్రతి వాక్యమును వినని విశ్వాసులకును యేసు నామములో అట్టి జయకరమైనటువంటి జీవితం ఇచ్చావని మేము నమ్ముచున్నామయ్యా. సమయమును వృధా చేయకొనకుండాన్నట్లు సమయము దొరికిన కొలది ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా ప్రభువా నిన్ను వెళ్ళవేళ ప్రతి దినమునైనా ప్రభువా మానక స్తుతించే కృపను మీరు మాకు దయచేయండి. ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకను బ్రతికి బట్టగట్టగలుగుచున్నామంటే దేవుని కృపని మరవకుండానట్లు నీ కృపను మీరు మాకు దయచేయండి. ఏ దినమున ఏ క్షణమున ఏమి జరుగుతుందో ఏమి సంభవిస్తుందో ఆయన ప్రభు మాకు తెలియకనే జీవిస్తాం. బహు భయంకరమైనటువంటి రోజుల్లో అంత్య దినాలలో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభు నీకు స్తోత్రాలయ్యా. నిశ్చితమైతే నాయన ప్రభు మారు మనసును పొంది రక్షణను పొందుకొని నాయన ఎల్ల వేళలో నాయన ప్రభు స్తుతి ధూమములు వేయుటకు నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇద్దరు కూడి ప్రార్థించిన వారి మొర ఆలకిస్తాడు. ఒంటరిగా ఉండి నువ్వు ప్రార్థించిన నేను ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్నావు. సంఘమంతయు కూడి నాయన ప్రార్థించిన నాయన మీ యొక్క మొరను దేవుడు తృణీకరించడు, త్రోసివేడు, వెలివేయడు. నువ్వు ప్రార్థించే ఎటువంటి మనస్సును కలిగి ప్రార్థిస్తున్నావు మనస్సును బట్టి ఏక మనస్సును కలిగి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ ప్రార్థనని దేవుడైనా యేసే ఆలకిస్తాడని నీ దాసుల ద్వారా మాట్లాడిన వాడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ దైవదాసును దూర ప్రాంతాల నుంచి నడిపించావయ్యా. అయా అనేకమైనటువంటి నాయన ప్రభు పనులు ఉన్నప్పటికీ నీ మందిరంలో నాయన అనేకులకు నడిపిస్తున్నప్పటికీ విస్తారమైనటువంటి నాయన పనుల భారం ఉన్నప్పటికీ నాయన ఈ గ్రామములో నాయన అనేక ప్రజలకు నాయన నీ యొక్క దైవ సేవకు నీ యొక్క సువార్త ఎంతో అవసరమై ఉన్నదని నాయన ఆశతో నాయన ప్రభు అయా నీ యొక్క మాకు వాక్యము మాకు కావాలి. దేవుని చిత్తమును నువ్వు వెల్లడిపరచాలని నాయన ప్రభు ఈ గ్రామములో నాయన తీసుకొని వచ్చి ఉండగా నీ దాసుడు చెప్పినటువంటి వాక్యము వృధా కాకొనకుండానట్లు ఈ వాక్యమును విని యేసు నామములో యేసు రక్తములో మారు మనసును పొందుకొని రక్షణను యేసు నామములో పొందుకుంటారని మేము నమ్ముచున్నామయ్యా. ప్రభువానికి స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రార్థించే వారిగా మేము ఉన్నాము గాని కార్యములు చేసే దేవుడు నీవై ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ దాసునికి నాయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆయుష్ని మీరు దయచేయండి అయ్యా. అయా వారి కుటుంబంలో నాయన ప్రభు అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకను బలహీనతతో బాధపడుచు ఉన్నదయ్యా. తన ఎముకలకు సత్తువును దేహమునకు ఆరోగ్యమును దయచేయండి. కోల్పోయినటువంటి ఆరోగ్యమును మరలా రప్పించగలిగినటువంటి వాడును నేనై ఉన్నానవయ్యా. నీ నామమునకు మాత్రమే సాధ్యము గనక తల్లి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు బిడలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అయా నీ ప్రియకుమారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆలోపు ఎరుగా కానీ సేవ పరిచర్యలో నాయన ప్రభు పరిగెత్తుటకు నీ కృపను దయచేయండి. వారి కాళ్ళు లేని కాళ్ళు గంతులు వేయటకు నీ కృపను దయచేయండి. సేవను మీరు వృద్ధిపరచమని సంఘ సరిహద్దులను విశాలపరచమని నాయన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నాయన నీ దాసులని సేవ పరిచర్య నిమిత్తమే పరిగెత్తుచుండగా నాయన వారి పాదములు కుడికి గాని ఎడమ గాని తొట్టిల్ల కొనుక్కున్నట్లు నాయన వారి సేవ పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించమని అయా మా చిన్న సంఘమును కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మీరు మహింపరచుకోండి. మా తలంపులు నీకు సమస్తము తెలుసు ప్రభువా. అయా నీ కృపను నాయన ప్రభు ఈ సంఘం పట్ల మీరే కురిపించమని ప్రభు అనేక బిడ్డలతో మీరే మాట్లాడి వారి బండలాంటి హృదయాలను మనస్సులను మీరే కరిగించి
బిడ్డలను సన్నిధానంలో చేర్చి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. జనులు జల ప్రవాహముల వలె కొట్టుకొని వచ్చుటకు నాయన చేయువాడు నీవై ఉన్నావు గనుక అయా ఇదిగో నాయన ప్రభు ప్రార్థించే వారి మేమైతే ఉన్నాం కానీ కార్యములు చేసే దేవుడు నీవై ఉన్నావు. మా భారము నీ మీద వేయించుండగా అయా మీరే జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మాట్లాడి మిమ్మల్ని మీరు మహిమపరచుకోనమని ఈ కొద్ది ప్రార్థన నాయన ప్రభు అయా నీ దైవ సేవకుని నాయన మా సంఘ బిడ్డలు